హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను క్విజ్ కాలేజ్కి వెళ్ళాను. అక్కడ ఎలా జరుగుతుంది, ఏంటి ఫెస్ట్ జరుగుతుంది కదా, నేనైతే మీకు చూపిస్తాను. నేను ఇక్కడికైతే ఈవినింగ్ 5:30 ఆ టైంకి వచ్చాము. చూడండి, ఎంట్రన్స్ అయితే ఇట్లుంది. నేను కూడా ఫస్ట్ టైం రావడం క్విజ్ కాలేజ్కి. ఇక్కడైతే నా ఫ్రెండ్ సుష్మిత, స్కూల్ ఫ్రెండ్, నేను షార్ట్స్లో కూడా చెప్పున్నాను. అమ్మాయి అయితే వచ్చింది. వచ్చి ఈ కాలేజ్ వాళ్ళైతే ఐడి కార్డ్ చూపించి లోపలికి వెళ్ళాలి. బయట కాలేజ్ వాళ్ళు ఇలా విజిటింగ్ చేయడానికి వచ్చినప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అక్కడ చేస్తున్నారు లోపల, గేట్ లోపల. మేము ఇక్కడ బయట చెప్తే లోపలికి పంపిస్తారు, రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇదైతే మేమైతే వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటే అబ్బాయి వెళ్ళి ఇదిగోండి తెచ్చారు. ఇద్దరు వెళ్ళి 3 passes అయితే తీసేసుకున్నాం. ముగ్గురు వెళ్ళాం కదా, నేను మా ఇద్దరు ఫ్రెండ్స్. ఈడైతే సైన్ చేయించుకుంటున్నారు. సైన్, ఫోన్ నెంబర్, మెయిల్ ఇవ్వాలి. అక్కడ ఇచ్చిన తర్వాత ఇంకైతే లోపలికి వెళ్తున్నాం. హ్యాండ్కి అయితే బ్యాండ్ ఏదో వేశారు చేతికి. ఇంకా అవి వేపించుకొని వెళ్తున్నాము. ఈడంతా టెంట్ ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న ఎగ్జిబిషన్స్లో గేమ్స్ ఆడతాం చూడండి, అట్లాంటివి పెట్టున్నారు. నేనైతే ఫస్ట్ టైం కదా ఈ కాలేజ్కి రావడం, అంతా నేను అట్లా చూసుకుంటూ వెళ్తున్నాను. ఈ కాలేజ్ అయితే బాగుంది అంతా. ఈ అమ్మాయి అయితే మాకైతే తీసుకొని వెళ్తుంది లోపలికి. చూసేయండి, డెకరేషన్ అంతా సూపర్గా చేశారు. ఇటైతే వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని తీసుకుని వెళ్తుంది. రా, నీకు ఇంట్రడ్యూస్ చేయిస్తా అనింది. సరే అయితే వెళ్దాం పదా అని చెప్పి వెళ్ళాము. ఈ అమ్మాయి అయితే నా స్కూల్ ఫ్రెండ్. మా ఇద్దరితో 8 years ఫ్రెండ్షిప్. డైలీ అయితే మాట్లాడుకుంటూనే ఉంటాము. ఇంకా ఈ అమ్మాయి క్విజ్ జాయిన్ అయింది, నేను వేరే కాలేజ్ జాయిన్ అయ్యాను. వీళ్ళు ముగ్గురు వచ్చేసి నా డిప్లొమా ఫ్రెండ్స్. నేనైతే ఎక్కడ ఏమైందాడా? ఏమై ఉంటుందాడా? గెలిచంటారు అంతే. ఎందుకు నా పైన చెప్తున్నాను? మంచిగా పెట్టాను, ఎడిట్ చేసుకుంటా. ఈవినింగ్ 6:30 అయ్యేసరికి అంతా ఇక్కడ లైట్స్ వేసేసారు. లైట్స్ వేసిన తర్వాత చూడడం అయితే సూపర్ ఉంది. ఫస్ట్లో కన్నా లైట్స్ వేసిన తర్వాత బాగుంది. ఇంకా అట్లాగే కొంచెం వీడియో తీసుకున్నా. వీళ్ళంతా సుష్మిత ఫ్రెండ్స్ అంట, ఇంట్రడ్యూస్ చేయించింది. ఇక్కడైతే ఈ పిల్లలైతే ఆ వీడియో తీస్తున్నావా అన్నారు. అవును, తీయకూడదా అంటే మిమ్మల్ని తీయాలంటే లేదు. ఇప్పుడైతే తీసేసి ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇదిగోండి, నా ఫ్రెండ్ ఇక్కడికి వెళ్తుంది ముందలికి. సరే అని ఇంకా వాళ్ళ దగ్గర సూరజ్ దిఖాన్ని. ఈ అమ్మాయి వచ్చేసి విశ్వ. ఆ ముగ్గురులో ఈ అమ్మాయి ఒకటి. ఈ అమ్మాయి డిప్లొమాలో ఫ్రెండ్. ఇంకా అలా నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇంకా వీళ్ళకైతే తీయడం నాకు అసలే సిగ్గుమా, నేను రాను. ముగ్గురన్నా కదా, ఒక అమ్మాయి దిష్మ, తను సాయి దీపిక, ఈ అమ్మాయి వచ్చేసి అనుప్ప. ఇటు చూస్తున్న అమ్మాయి. వీళ్ళు ముగ్గురు అయితే డిప్లొమా వాళ్ళు. ఇది చూడండి, బాస్కెట్బాల్ కోచ్. అక్కడ అంత ప్రోగ్రామ్ జరుగుతుంటే మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాము. సింగర్స్ వచ్చారు, వాళ్ళైతే పాడుతున్నారు. ఈ ప్రోగ్రామ్ అయితే చూసేద్దాం. సాంగ్స్ అయితే కిర్రాక్ పాడారు, వినేయండి మీరు కూడా. నాకెదురైనా
ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో అని నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో అని ఎవరెవరో హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం కాడుతున్న వయసే నాలో హృదయం పెంచుతున్నది చూపుతో నా మనసు మెల్లగా చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో చేసి తెలుసా 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 అయితే అక్కడ నుండి ఇంక వెళ్ళిపోదాం అనుకుని అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకైతే బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం, మళ్ళీ ఇంకెప్పటికో కదా కలిసేది. ఇంకైతే ఇక్కడ బాయ్ చెప్దామని వచ్చేసాం. మళ్ళీ వాళ్ళైతే ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ దగ్గరే కూర్చొని ఉన్నారు. ఇంకదే చెప్తున్నాము, అప్పుడే వెళ్ళిపోతున్నారా, ఉండొచ్చు కదా అని వాళ్ళు అంటూ ఉన్నారు. మళ్ళీ ఏమైంది, నా స్కూల్ ఫ్రెండ్ మళ్ళీ కాల్ చేసి అట్టేంది నువ్వు అసలు అంత దూరం ఉండి ఏం వీడియో తీసుకుంటావు, ఇటు స్టేజ్ పక్కనకి రా అని చెప్పి కాల్ చేసింది. సరే అని మళ్ళీ ఇక్కడికి వచ్చి నిలబడ్డాము. చూసేయండి వీడియో అయితే.
అది నిజమే. అది నిజమే. ఇంకైతే వెళ్ళిపోదాం అనుకొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూస్తున్నారా, ఎగ్జిబిషన్లో ఉన్న సగం అయితే ఇక్కడే ఉన్నాయి. బ్రేక్ డ్యాన్స్ ఉంది, సొలంబో ఉంది, కొలంబస్ ఉంది. ఈ అమ్మాయి అయితే నా డిప్లొమా ఫ్రెండ్ ఖుష్బు అని. మా అన్నయ్య అయితే ఇంటికి వెళ్తున్నావా, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తూ ఉన్నాడు వచ్చి. సరే అన్నయ్య అని చెప్పి ఇంకైతే ఇక్కడ నుండి వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యాం చిన్నగా, ఇంకా డీటెయిల్గా చూసుకుంటూ చిన్నగా పోతూ ఉన్నాము. చాలా బాగా చేశారు. ఇంకా మేము కొంచెం సేపు ఉందాం అనుకున్నాము, కానీ ఉండలేక ఇక్కడైతే గేమ్స్ ఆడే వాళ్ళు ఆడుతున్నారు. ఇక్కడ స్కూటీస్ ఎందుకు పెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఏమైనా గేమ్లో గెలిస్తే ఇస్తారా లేకపోతే ఏందో నాకు అర్థం కాలేదు. స్కూటీస్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి, వాటిని చూసుకుంటూ ఎందుకు ఇచ్చారు, ఎందుకు అక్కడ పెట్టారని చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఈ లైటింగ్ మాత్రం హైలైట్ అసలు. దానివల్లే సగం బాగుంది కాలేజ్ అంతా. ఇదిగోండి ఇంకైతే బయటకు వెళ్తున్నాం. ఇక్కడైతే మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి. అంటే బయట వాళ్ళు, ఈ కాలేజ్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వస్తే మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఆ గేట్ నుండి రాగానే ఇది చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే పోలీసులు కూడా ఉన్నారు, ఏమైనా గొడవలు జరిగితే ఆపడానికి అనుకుంటాను. అండ్ ఇక్కడ ఇంకోటి మంచిగా అనిపించింది, బాయ్స్ అందరికి డ్రంక్ అండ్ టెస్ట్ చేస్తున్నారు. ఎవరైనా డ్రింక్ చేస్తే వాళ్ళని లోపలికి రానివ్వట్లేదు. ఇదైతే బాగుంది, సేఫ్గా ఉంటుంది. ఇంక ఇక్కడ డిస్టి తీసి వేస్తున్నారు చూడండి, గుమ్మడికాయ. ఇక్కడ ఒక ఫనీ థింగ్ అయింది ఏంటంటే, మేము స్కూటీ ఎక్కడ పార్క్ చేసామో మర్చిపోయాము. ఆ చీకట్లో ఫ్లాష్ ఆన్ చేసుకోండి, స్కూటీ ఎక్కడ పెట్టామని చూసుకుంటూ పోతున్నాం చూడండి. हमारा कॉलेज तो भी ऐसा कॉलेज तो भी जमती बा
మళ్ళీ ఇక్కడైతే యాష్వన్ డ్రైవింగ్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ భయం స్టార్ట్ అయిపోయింది. ఈడైతే ఒకళ్ళని డాష్ ఇవ్వబోయింది. అదిగోండి వీడియోలో స్కూటీ అటు వెళ్ళిపోయింది సడన్గా. షాక్. నేనైతే ఇంకా అయిపోయింది, ఇంటికి వెళ్ళలేదు అనుకున్నాను నేను. ఇంక చిన్నగా అట్లా పడి ఇట్లా పడి ఇంటికైతే వచ్చేసాము. రాగానే హాయ్ చెప్పు. హాయ్ వైషు చెప్పవా హాయ్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టడం సరే మర్చిపోకండి. హాయ్ చెప్పు. మళ్ళీ నేను ఇంకా మంచి వీడియోస్ వైషు. ట్రై చేస్తాను. బాయ్.